హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ 1580. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరి వరకు చూడండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్. మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందామండి. ఇది హాఫ్ కేజీ చికెన్ అండి, హాఫ్ కేజీ చికెను. దీంట్లోకి ఉప్పు, పసుపు, కారం అండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. నాకైతే ఇంత కారం అవసరము, ఇది కారం ఎక్కువ లేదు కాబట్టి ఇంత వేస్తున్నాను నేను. ఇంత అవసరం కారం నాకు. పెరుగు వచ్చేసి 2 స్పూన్లు అండి. పెరుగు 2 స్పూన్ల పెరుగు. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇది మంచి మ్యాగ్నేట్ చేసుకుందామండి. ఇది బాగా ముక్కగా పట్టాలి. ఇది ఫ్రై గురించి అండి, కర్రీ కాదు, ఫ్రై గురించి. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేయాలండి ఇందులో. చూడండి, మంచిగా నీట్గా ఇంత మంచిగా కలుపుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇది కలిపి ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందండి. 1 అవర్ టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ అండి. హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. హాఫ్ అన్ అవర్ పెట్టేద్దామండి. హాయ్ అండి, మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టి 1 అవర్ అవుతుందండి దాదాపు. ఇక మసాలాలు వేసుకుందాం. దీంట్లో ఆయిల్ వేడైందండి. ఇది దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఒక 2 ఇలాచీలు, మంట సిమ్లో పెట్టుకున్నాం. ఉల్లిగడ్డలు అండి, 2 ఉల్లిగడ్డలు. కొంచెం కరివేపాకు వేసిందండి ఇందులో. అదేవిధంగా 2 లవంగాయలు వేద్దామండి. అంతే. ఇక చూడండి, ఉల్లిపాయలు ఈ కలర్లో వచ్చినాయి. ఇంకా కొంచెం 2 నిమిషాలు వేపుకుందామండి. 2 అంటే 2 నిమిషాలు. ఇప్పుడు కలర్ చేంజ్ అయినాయండి. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం. మనం ఇందులో అన్నీ కలిపినామండి. పసుపు, కారం, ఉప్పు సరిపడా అన్నీ కలిపేసినాం. ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం కలిపినామండి. కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం వేసినాం లైట్గా, వీటితో పాటు ఉడకాలని. ఇది సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి. దీంట్లో చికెన్లోంచి వాటర్ వస్తుంది. సిమ్లో పెట్టుకొని చేసుకుందాము.
ఇప్పుడు సిమ్లో పెట్టేస్తానండి. ఇది ఇదిగోండి మూత పెట్టేసినాను. సిమ్లో మంట సిమ్ చేసేసినాను. చికెన్లోంచి వాటర్ వచ్చేంత వరకు సిమ్లోనే పెట్టుకుందామండి. సిమ్లో పెట్టి చేద్దామంట. చూద్దామండి మన చికెన్ ఫ్రై ఎక్కడ దాకా వచ్చిందో. వాటర్ చూడండి, చికెన్లోంచి ఈ వాటర్ రావాలి. వీటి కోసమే సిమ్లో పెట్టా. ఇక నిదానంగా ఉడుకుతుందండి ఇది. తర్వాత చూద్దాం, మనం ఇంకా వేయాల్సినవి ఉన్నాయి. తర్వాత వేద్దాం, మూత పెట్టేద్దాం, సిమ్లోనే ఉడకనిద్దాం. ఇక అలాగదని కొంచెం కొత్తిమీర వేద్దామండి ఉడికేటప్పుడు. అలాగే పుదీనా మళ్ళీ దించేటప్పుడు వేద్దాము, కానీ ఇప్పుడైతే వేద్దాము. ఇది అంటు ఫ్రై అండి. కొంచెం మనకు అంటులాగా ఉంటుంది అన్నం కలుపుకోవడానికి. ఫ్రై అంటే మరీ ముక్కల్లాగా ఉంటాయి కదా, అది ఇది అంటు ఫ్రై అంటారు దీన్ని. ఇలా చేసుకుంటే ఏంటంటే అన్నంలో కలుపుకోవచ్చు, ఫ్రై లాగా తినవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు సిమ్లోనే ఉందండి ఇప్పుడు కూడా మంట. ఇప్పుడు మంట హైలో పెట్టి చేసుకుందామండి. ఇప్పటి వరకు సిమ్లోనే ఉడికింది, ఇక హైలో పెట్టేద్దాం. ఈ నీళ్ళతోటే ఉడకాలి చికెన్ మొత్తం కాబట్టి ఇప్పుడు హైలో పెట్టేసినాను. చికెన్ చూద్దామండి ఉడికిందా లేదా. ఇంకా కొంచెం ఉడకాలండి. ఇదిగోండి కొంచెం ఉడకాలి ముక్క, ఇంకా కొంచెం ఉడకాలండి. కొంచెం వాటర్ పోద్దామండి, కొంచెం అంటే కొంచెం, అడుగంటకుండా మాడకుండా చాలు. నీళ్ళు పోసిన తర్వాత కలపాలి మొత్తం. ఇగో చాలండి మనకు. ఇట్లా ఈ గ్రేవీలో ఉడికిపోతుంది. ఇక మనకు రెడ్ కలర్లో రావాలండి. ఫ్రై అంటే రెడ్ కలర్లో వస్తేనే మనకు బాగుంటుంది ముక్క, లేకపోతే బాగోదు. ఇంకా ఇప్పుడు వేపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. ఈ స్టేజ్లో మనం కొంచెం ఉప్పు చూసుకుందామండి. దీంట్లో కొంచెం గ్రేవీ లాంటిది, అంటు లాంటిది ఉంది కదా, దాన్ని చూస్తే మనకు తెలిసిపోతుంది. కొంచెం పడుతుందండి ఉప్పు. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చింది. ఈ స్టేజ్లో మనం చూసుకోవాలండి. చూసుకుంటే ఇప్పుడు దీంట్లో కరిగిపోతుంది. ఇప్పుడు హైలో పెట్టిందండి. హైలో, మీడియంలో, సిమ్లో పెట్టుకుంటూ చేసుకోవాలండి. అయితే మనకు మాడకుండా, ఎక్కడ కూడా మాడకుండా నీట్గా వస్తుందండి. ఇదిగో చెక్క గరిటె ఇలాంటిది ఉండాలి, బాగుంటుంది. మనకి ఇట్లా టర్న్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. కొంచెం అండి, కొంచెం సేపు ఉంటే అయిపోతుంది. ఈ స్టేజ్లో మరొకసారి చూసుకుందామండి ముక్క ఉడికిందా లేదా. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి, మొత్తం ఏం లేదు. చూడండి ముక్క ఇట్లా అయిపోయింది, తుంచంగానే ఇట్లా అయిపోయింది స్పూన్తో. ఇట్లా ఈ విధంగా కావాలండి. కొంచెం ఇంకా 2 నిమిషాలు చెప్తానండి. ఇదిగోనండి దీంట్లో ఇది చికెన్ మసాలా, ఇది జీలకర్ర పొడి, ధనియాల పొడి అండి. ఈ 3 వేసేద్దాం ఇందులో. వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అండి, కొంచెం గరం మసాలా అండి, చెక్క, లవంగాయలు, జాపత్రి ఇవన్నీ వేసి మసాలా వేసి పట్టిన పొడి కొంచెం వేసిందండి, లైట్గా, ఎక్కువ వేయలేదు. కలిపి
ఒక నిమ్మ చెక్క పిండుకుందామండి. ఇప్పుడు చల్లగా అయింది చికెను. ఇత్తనాలు పడ్డ తీసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నా అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పిండుతున్నాను. వేడి మీద ఉన్నప్పుడు పిండవద్దు, సరిపోతుందండి. అది కలిపిస్తాను. చూడండి, మన జ్యూసీ చికెన్ ఫ్రై అయిపోయిందండి. నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూడండి, చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది, సూపర్ వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు చేసింది ఎలా వచ్చిందో. ఇక ఉంటానండి.